టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మేరీపై భావి బ్లో అవుట్ బాధితులకు ఫిబ్రవరిలో నష్టపరిహారం 10,000 చొప్పున అందజేస్తామని కలెక్టర్ మహేష్ కుమార్. సర్వే నంబర్లు తారుమారు చేస్తున్న అధికార పార్టీ నాయకులు. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకా ధ్వంసం. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి. జీరో గ్యాస్ శానిటేషన్ ఆంధ్ర తీరుపై అవగాహన సదస్సులో కలెక్టర్. అబ్బరన్నట్టిన విశాఖ ఉత్సవ్ సంబరాలు. కళాకారులు చిన్నారుల నృత్యాలతో కలకలలాడిన సాగర తీరం. ఇక డీటెయిల్స్ చూస్తే మేరీపై భావి బ్లోఅవుట్ కారణంగా నష్టపోయిన ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం, చింతలపల్లి గ్రామ బాధితులకు ఫిబ్రవరిలో నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వే ప్రకారం బాధిత కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని అమలాపురంలో కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. Jan 5th మండే ఐ థింక్ అరౌండ్ 11:30 ఆ టైంకి బ్లోడ్ జరిగిన విషయం మీకు అందరికి ఐడియా ఉంది, ఇరుసుమండ. సో దాన్ని అరౌండ్ బై 10th మార్నింగ్ 10 o'clockకి మార్నింగ్ 10 AM కంప్లీట్గా డౌస్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ONGC క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యొక్క కోఆర్డినేషన్తో అలాంగ్ విత్ ఆల్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనరీస్తో. సో అందులో భాగంగా ఆనరబుల్ సీఎం గారు డిడ్ అన్ ఏరియల్ సర్వే ఆన్ 9th of January. అండ్ 9th January మండపేటలో విజిట్ వచ్చినప్పుడు కూడా ఈడీ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అండ్ మీ ఆల్రెడీ బ్రీఫ్ ద ఇష్యూ. ఎగ్జాక్ట్గా ఏంటి, వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇష్యూ, అసలు ఎంతవరకు వైడ్ స్ప్రెడ్ అయింది, ప్రస్తుతానికి మనం ఏమేమి చర్యలు తీసుకుంటే దాన్ని డౌస్ చేయగలుగుతాము, అవన్నీ ఆనరబుల్ సీఎం గారితో డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి మనకి ఒక ఫీల్డ్లోంచి వాట్ ఈస్ ద ఇష్యూ అనేది సీఎం గారు క్లియర్గా అడగడం జరిగింది. దానికి రెస్పాన్స్గా మనము వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్, అక్కడ ఎలా దాన్ని డౌస్ చేసిన తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, అవన్నీ కూడా క్లియర్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకి ఆ 4 విలేజెస్, రెవెన్యూ విలేజెస్, ఇరుసుమండ, గుబ్బలపాలెం, లక్కవరం అండ్ చింతలపల్లి, ఈ 4 విలేజెస్లో ఉన్న హౌస్ హోల్డ్స్కి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈచ్ హౌస్ హోల్డ్కి ఒక 10,000 అనేది డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని ONGC అథారిటీస్ కూడా కన్ఫర్మేషన్ చేశారు. సో దాని యొక్క ఎన్యూమరేషన్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కన్సర్న్డ్ హౌస్ హోల్డ్స్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, నెఫ్ట్లోంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని కలెక్షన్స్ ఈరోజు స్టార్ట్ చేస్తాము. సో బై అట్లీస్ట్ February 1st week లోపు కాంపెన్సేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ అరౌండ్ 2 issues రైజ్ చేశారు లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ పబ్లిక్ కూడా. దాని ఎమ్మిగనూరు పట్టణంలోని మిలిటరీ కాలనీలో అధికార పార్టీ వ్యక్తులు సర్వే నంబర్లను తారుమారు చేసి చేనేత కుటుంబాల ఫ్లాట్లు కబ్జా చేస్తున్నారని కర్నూలు మాజీ ఎంపీ, వైసీపీ పార్లమెంటు ఇన్ఛార్జ్ బుట్టా రేణుకా ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు బాధితుల పత్రాలను పరిశీలించకుండా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తక్షణమే న్యాయం చేయాలని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని తెలిపారు. లీగల్ గా ఏ విధంగా ఫైట్ చేయాలో ఆ విధంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తాను. న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ఉంటాను, నిలబడతాను. కానీ తక్షణమే నిజంగా అధికారులకి కొంచెం అయినా మానవత్వం ఉంటే, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఎవరైనా సరే ఇమీడియట్ గా ఈ గోడలు, ఈ ఏదైతే పెట్టుకున్నారో ఓవర్ నైట్ లో వీళ్ళు పెట్టుకున్నారో సబ్ రిజిస్టర్ గారు కానీ వీళ్ళు వచ్చి ఇమ్మీడియట్ గా ఈ బండలు ఇక్కడ నుంచి తీసేయాలి. పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళలేదు. పక్కన ఉన్న సర్వే నంబర్ కూడా 574/1. వీళ్ళది కూడా 571/1 ఉంది, 574/1 ఉంది. కానీ ఇదిగోండి ఎవరిచ్చారు సర్వే రిపోర్ట్, ఏమని ఇచ్చారు, మీది ఈ నంబర్ ఉంది, ఈ నంబర్ని మీరు 575B కింద మార్చుకోండి వచ్చి అని. అంటే ఈ సర్వే నెంబర్ మేము మారుస్తున్నాము, మీరు వచ్చి మార్చుకోండి అని అన్నారు. అంటే సర్వే రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇది మీది కాదు, సర్వే నెంబర్ ఎక్కడుందో ఎత్తుకోండి, సర్వే నెంబర్ చూసుకోండి అంటే ఎక్కడ దాకా న్యాయం ఎక్కడుంది? అసలు మనం ఎక్కడున్నాం? అసలు మానవ సమాజంలోనే ఉన్నామా?
పేద ప్రజలని రాబందుల్లాగా చంపుతూ ఉంటే ఎన్ని రోజులను సహిస్తూ ఉంటారు? మీకు సంపాదన చేసుకోవాలని అంటే ఇంకో దగ్గర పోయి ఏమైనా చేసుకోండి. మీ ప్రభుత్వం ఉందిగా, కాంట్రాక్ట్స్ తెచ్చుకోండి, ఏమైనా చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో నేను ఎవరి పేరు చెప్పట్లేదు, కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే కాంట్రాక్ట్స్ చేసుకోండి, సభ్యులు సంపాదించుకోండి, ఏమైనా చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ కబ్జాలు ఏంటండి? పైసా కూడబెట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఆ బాధ అంటే ఏంటో. మగ్గం వేసుకుంటే గడిచి వాళ్ళకి వచ్చే జీతం కూడా, వాళ్ళకి రోజుకు వచ్చేది కూడా వాళ్ళకి తిండి తినడానికి సరిపోదు. అలాంటి పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పైసా కూడబెట్టుకొని కొనుక్కున్న స్థలాలు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరనా ఈ రోజు ఇంత దౌర్జన్యంగా ముందుకు వస్తున్నారు? మానవత్వం అనేది లేకుండా పోయిందా అనేది ఒక్కొక్కసారి బాధ వేస్తుంది. తప్పకుండా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. వీళ్ళకి న్యాయం. ఇక డీటెయిల్స్ చూస్తే మేరీపై బావి బ్లోఅవుట్ కారణంగా నష్టపోయిన ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం, చింతలపల్లి గ్రామ బాధితులకు ఫిబ్రవరిలో నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వే ప్రకారం బాధిత కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని అమలాపురంలో కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. జెండా అందరికీ నమస్కారం. మనందరం గత సంవత్సరం జనవరి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే క్యాంపెయిన్తో మనము ప్రతి నెల 3వ శనివారం జరుపుకుంటున్నాం. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి నెల ఒక యూనిక్ థీమ్ తోటి మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం నో గ్యాప్ ఇన్ శానిటేషన్, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన విశాఖ ఉత్సవ్ 2026 సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల ప్రారంభానికి ముందు కళాకారులు, చిన్నారులు, క్రీడాకారులు కిలోమీటర్ల మేర కార్నివాలు నిర్వహించారు. వారితో పాటు ప్రజాప్రతినిధులు వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రముఖ వ్యాఖ్యాత సుమవారికి స్వాగతం పలికారు. అనంతరం 20 నిమిషాల పాటు తీరంలో బాణసంచా కాల్చారు. ఆ దృశ్యాలను చూసిన నగరవాసులు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా కాళీమాత వేషాధరణలో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. విశాఖ ఉత్సవాలలో విశాఖ సాగర తీరం సందడిగా మారింది. సీ టు స్కై అనేటువంటి నినాదం ఇచ్చాం. సాగర తీరం నుంచి కొండ శిఖరాల వరకు అనేటువంటి మాటతోటి ఈ విశాఖ ఉత్సవాల్ని విశాఖపట్నం, ఏఎస్ఆర్ జిల్లా మరియు అనకాపల్లి జిల్లాలకు సంబంధించి 9 రోజుల పాటు ఈ 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు నిర్వహించుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఈ ప్రాంతాల తాలూకు పర్యాటకం, కళలు, సంస్కృతి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ విశాఖపట్నంలో సాగర తీరంలో ఉండేటువంటి అందాలతో పాటు అదేవిధంగా ఇప్పుడే మన ర్యాలీ బయలుదేరి సభా ప్రాంగణం దగ్గరికి వచ్చేసింది. మీ రైట్ సైడ్లో లేదా లెఫ్ట్ సైడ్లో, మీరు ఎటు సైడ్లో కూర్చుంటే అటు సైడ్లో మీకు ర్యాలీ కనిపిస్తుంది. బ్యూటిఫుల్ కార్నివల్ ఇవాళ విశాఖ ఉత్సవాల్లో భాగంగా ఈ ఊరేగింపు మన సభా ప్రాంగణాన్ని చేరుకుంది.
మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా చాలా ఘనంగా, అద్వితీయంగా, అద్భుతంగా ఈరోజు దేశంలోనే బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవాల పేరుతో ప్రారంభం చేసుకున్నాం. సీ టు స్కై అనేటువంటి నినాదం ఇచ్చాం. సాగర తీరం నుంచి కొండ శిఖరాల వరకు అనేటువంటి మాటతోటి ఈ విశాఖ ఉత్సవాల్ని విశాఖపట్నం, ఏఎస్ఆర్ జిల్లా మరియు అనకాపల్లి జిల్లా అందరికీ నమస్కారం. విశాఖపట్నం ప్రజలందరికీ కూడా, అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రజలకే కాదు, విశాఖపట్నం అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా విశాఖ ఉత్సవానికి సంబంధించి ఆ విశాఖ వాసులుగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ కూడా విశాఖ ఉత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. అంగరంగ వైభవంగా జరిగిన విశాఖ ఉత్సవాలు 9 రోజుల పాటు డిఫరెంట్ ఈవెంట్స్ ఈ రోజు ఇక్కడ జరగబోతున్నాయి. ఒక పక్క లోకల్ టాలెంట్సే కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన జానపద నృత్య కళాకారులు, అదేవిధంగా మన కాన్సర్ట్స్, ఇవన్నీ. గణతంత్ర దినోత్సవ రోజున విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగాయి. గణతంత్ర దినోత్సవం నాడు మద్యం అమ్మకాలపై నిషేధమున్న కొంతమంది మద్యం షాపుల యజమానులు వాటిని బేఖాతరు చేశారు. పైపుల్ రోడ్డు రింగు దగ్గర కొత్తగా పెట్టిన వైన్ షాపులో గణతంత్ర దినోత్సవం నాడు కూడా మద్యం విక్రయాలు జరిగాయి. ఈ షాపులో భారీగా మద్యం బ్లాకులో అమ్ముతున్నారని స్థానికులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజున నిషేధమున్న మద్యం విక్రయాలు జరపడం ఏమిటని స్థానికులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మనం ఈ వీడియోలో చూస్తున్నాం కదండి, ఎదురు షాప్ దగ్గర వీళ్ళు వైన్స్ మందు అమ్ముతున్నారు. వైన్ షాప్ దగ్గర అమ్మట్లా, ఎదురుగా మనం చూస్తుంటే ఇక్కడ నుంచొని ఈ షాపుల దగ్గర వైన్స్ అలా అమ్ము. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన సామాజిక కథా చిత్రం యూఫోరియా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ చిత్రంలో భూమిక, వింధ్య కీలక పాత్రలో నటించారు. టీనేజ్ వయసులో సమస్యలు, భావోద్వేగాలు చుట్టూ సాగే ఈ చిత్రంలో సారా అర్జున్ అద్భుతంగా నటించారని దర్శకుడు గుణశేఖర్ ప్రశంసించారు. కొత్త నటీనటులతో రూపొందిన ఈ సినిమా ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేస్తుందని చిత్ర బృందం తెలిపింది. అందరికీ నమస్కారం. I'm going to wish you all a very happy Republic Day, and you can ask questions if you have any. You first tell about the film and the character. Yeah. Okay. So ఈ film చాలా special గా. We have come together, Guna sir and I have come together after almost 23 years now. ఈ ఫిల్మ్లో క్యారెక్టర్ వింధ్య వెములపల్లి is a very ordinary woman and mother with extraordinary thoughts. Very on the right path and still very soulful to understand situations. If film Sara Arjun is there, she is, like sir said, soul of the film, and Vignesh, he's being launched in this film. Excellent performer for first time, brilliant performance. I want to thank Ragini ma'am, Nilima garu and Yukta for taking up this subject, because it's socially very relevant and very important in today's time. A film very important for parents
Andarki, parents, children, teenagers, for everyone it's an eye-opener. And the journey has been very special for me. The journey of shooting this film has been special and difficult as an actor to feel the emotions. I really hope you all like the film, and it's releasing on 6th of February. Andarki, please go and do watch the film. You will feel connected to it. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. మేరీపై భావి బ్లో అవుట్ బాధితులకు ఫిబ్రవరిలో నష్టపరిహారం 10,000 చొప్పున అందజేస్తామని కలెక్టర్ మహేష్